హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ టాక్స్. మన రోజువారీ జీవితంలో సగం క్రూడ్ ఆయిల్ ప్రొడక్ట్స్ మీదే మనం ఆధారపడి ఉన్నాం. దీనికి ఎగ్జాంపుల్ పెట్రోల్, కారులో డీజిల్, కిరోసిన్, టైర్, ప్లాస్టిక్, ఇంజిన్ ఆయిల్, లూబ్రికెంట్స్ ఇవన్నీ క్రూడ్ ఆయిల్ నుంచి ఉత్పత్తి అవుతాయి. మరి ఆ క్రూడ్ ఆయిల్ ఎలా తయారవుతుందో చూద్దాం. మనకి క్రూడ్ ఆయిల్ రెండు ప్రదేశాల్లో దొరుకుతుంది, భూమి అడుగున మరియు సముద్రం అడుగున. క్రూడ్ ఆయిల్కి మరొక పేరు కూడా ఉంది, అదే శిలాజ ఇంధనం. ఎందుకంటే చనిపోయిన జంతువుల యొక్క శిలాజాల నుండి ఇది ఉత్పత్తి అవుతుంది. వేల సంవత్సరాల క్రితం భూమి మీద అతిపెద్ద జంతువులు ఉండేవి, అలాగే వాటి సంఖ్య కూడా అధికంగా ఉండేది. ఎందుకంటే మనుషులెవరూ వాటి స్థావరాలను ఆక్రమించలేదు కనుక. ఆ సమయంలో భూమిని ఒక భారీ ఉల్క ఢీకొట్టడం వలన భూమి మీద అతిపెద్ద భూకంపం మరియు సునామీ, అలాగే టెంపరేచర్లు పెరిగిపోవటం వలన ఆ జీవరాశులు మొత్తం చనిపోయాయి. ఆ చనిపోయిన జీవరాశులు మట్టి, నీరు, దుమ్ము, ధూళితో కప్పబడి శిథిలాలుగా ఏర్పడ్డాయి. ఆ అవశేషాలు భూమి అడుగు భాగం వరకు వెళ్ళి వాటి మీద కొత్త పొరలు ఏర్పడి కింద ఉన్న అవశేషాల మీద ఒత్తిడి పెరిగి అప్పుడు పైన కింద శాండ్ రాక్ ఏర్పడడం వలన భూమి కింద ఉన్న ఉష్ణోగ్రత ద్వారా శక్తిని తీసుకొని వేల సంవత్సరాలుగా రూపాంతరం చెందుతూ ఆ శిథిలాలు ద్రవాలుగా మారి మిగిలినవి గ్యాస్గా ఏర్పడుతుంది. ఈ ద్రవాలు ఒక సాలిడ్ ప్రదేశంలోనే శాండ్ రాక్ మధ్య దాగి ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో నీరు తక్కువగా దొరుకుతుంది, ఎందుకంటే శాండ్ రాక్ ప్రాంతంలో నీరు నిలవకుండా లోతట్టు ప్రాంతాలకు ప్రవహిస్తుంది. నీటిలో అన్వేషణ భాగంగా బాగా లోతుకు తవ్వినప్పుడు ఆ రాక్ సాలిడ్లోని రిజర్వ్లో ఉన్న ఆయిల్ మరియు గ్యాసెస్ బయటపడతాయి. అలాగే సముద్రంలో భూమి కంటే 3 రెట్లు ఎక్కువ జీవరాశులు ఉంటాయి. అలాగే ఆల్గే మొక్కలు కూడా ఉంటాయి. సముద్రంలో జీవులు లేదా మొక్కలు చనిపోయినప్పుడు అవి సముద్రంలోనే అడుగు భాగానికి వెళ్తాయి. సముద్రంలో ఆటుపోట్లు జరుగుతున్నప్పుడు ఆ ఇసుక అటు ఇటు జరిగి పొరలుగా ఏర్పడుతుంది. కొన్ని వందల వేల సంవత్సరాలకి ఆ పొరలు రాతి పొరలుగా మారుతాయి. ఆ తర్వాత సముద్రంలో ఉన్న వేడికి అక్కడ శిలాజాలలో ఆక్సిజన్ లేకపోవటం వలన ఆ శిలాజాలు మొత్తం కలిసి ద్రవ రూపంలోకి మారుతాయి. సముద్రం యొక్క అత్యధిక పీడనం వలన క్రూడ్ ఆయిల్ మరియు గ్యాసెస్ కింద రిజర్వ్ చేయబడతాయి. క్రూడ్ ఆయిల్ భూమి మీద కన్నా సముద్రంలోనే 10 రెట్లు అధికంగా దొరుకుతుంది. అలాగే భూమి మీద దొరికే ఆయిల్లో మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లోనే అధికంగా దొరుకుతుంది. దీనికి కారణం ఒకప్పుడు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్ని సముద్రంలోని అంతర్భాగాలు. ఆఫ్రికన్ టెక్టానిక్ ప్లేట్స్ మరియు యూరేషియన్ టెక్టానిక్ ప్లేట్స్ ఢీకొనే సమయంలో సముద్రంలోని అంతర్భాగమైన శాండ్, అలానే ఈ ఆయిల్ రిజర్వ్స్ బయటికి రావడం వలన మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లోని భూభాగంలో క్రూడ్ ఆయిల్ దొరుకుతుంది. అలాగే ప్రతి సంవత్సరం 100 మిలియన్ బ్యారెల్ల ఆయిల్ ఉత్పత్తి అవుతుంది. కానీ భూమి మీద దొరికే ఆయిల్ 2067 కల్లా అంతరించిపోతుందని ఒక సర్వే ఉంది. ఇలా దొరికిన 1 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ నుంచి 7% ఫ్యూయల్ ఆయిల్, 8% నెప్థాన్, 9% కిరోసిన్, 10% స్క్రాప్, 15% లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, అలాగే 27% పెట్రోల్ మరియు 32% డీజిల్ దొరుకుతుంది. పెట్రోల్ తక్కువగా దొరకటం వలన దీని ధర అధికంగా ఉంటుంది. అలాగే డీజిల్ అధికంగా దొరకటం వలన దీని ధర తక్కువగా ఉంటుంది. ఒకవేళ భూమి మీద క్రూడ్ ఆయిల్ దొరకకపోతే మనకు దొరికే సగం ప్లాస్టిక్ అండ్ ఆయిల్ ప్రొడక్ట్ సప్లై తగ్గి దాని రేటు పెరుగుతుంది. క్రూడ్ ఆయిల్ తయారవటానికి ఎంత అయితే సమయం పడుతుందో వాటి ద్వారా వచ్చే ప్రొడక్ట్స్ భూమిలో కలిసిపోవడానికి కూడా అంతే సమయం పడుతుంది. ఉదాహరణకి ప్లాస్టిక్. భారతదేశంలో క్రూడ్ ఆయిల్ నిల్వలు లేకపోవడం వలన వేరే దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. అందువలన ఆయిల్ రేట్స్ ఇంతలాగా ఉన్నాయి. వేరే దేశాల్లో 10 రూపాయలకే దొరికే లీటర్ ఆయిల్ మన దేశంలో 100 ఇచ్చినా దొరకడం లేదు. మనకు 3 వైపులా సముద్రాలు ఉన్నా మన ఆయిల్ రిజర్వ్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇండియన్ టెక్టానిక్ ప్లేట్లో ఎటువంటి శిలాజాలు లేకపోవడం దానికి ఒక రీజన్. అలాగే ఆఫ్రికన్ టెక్టానిక్ ప్లేట్ నుండి విడిపోయి యూరేషియన్ ప్లేట్కి రావటం ఇంకొక కారణం. ఏది ఏమైనా మనకు ఆయిల్ రిజర్వ్ దొరికితే మనకు కూడా తక్కువ ధరకే పెట్రోల్ దొరుకుతుంది. క్రూడ్ ఆయిల్ వలన ఎంతైతే ఉపయోగం మనకుందో దానికి 2 ఎక్కువగా నష్టాలు ఉన్నాయి. నేచర్లో సాధారణంగా వచ్చే కార్బన్ గ్యాసెస్ వలన చాలా ఉపయోగం ఉంది. కానీ ఈ క్రూడ్ ఆయిల్ ప్రొడక్ట్స్ వలన వాతావరణంలో కావాల్సిన దానికన్నా అధికంగా పెరగడం వలన నేచర్ యొక్క స్వరూపం మారి ప్రకృతి విపత్తులకి దారితీస్తుంది. అలాగే న్యాచురల్ రిసోర్సెస్లో దీనికి స్థానం లేదు, ఎందుకంటే ఇది శిలాజ ఇంధనం, శిలాజాల ద్వారానే ఏర్పడింది. ఉదాహరణకి ఒక ఐరన్ తుప్పుబట్టి నేలలో కలిసిపోతే అదే నేల నుంచి ఐరన్ తీయవచ్చు,
కానీ క్రూడ్ ఆయిల్ భూమిలో కలిసిపోతే అదే భూమి నుంచి మనం ఆయిల్ని తీయలేము. కాబట్టి క్రూడ్ ఆయిల్ జీవన రసాయన చర్యల ద్వారా మాత్రమే ఏర్పడింది. కాబట్టి భవిష్యత్తులో దీన్ని మనం సృష్టించగలం కూడా. అలాగే కొన్ని దేశాల్లో పెట్రోకెమికల్ ప్లాంట్స్ మీద కూడా ఎక్స్పెరిమెంట్ జరుగుతున్నాయి. అవి జరిగితే భూమి నుంచి మరియు సముద్రం నుంచి కాకుండా ప్లాంట్స్ నుంచి కూడా పెట్రోల్ని ఉత్పత్తి చేయొచ్చు. దట్స్ ఇట్ గైస్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.